మినపట్టు అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ పాతకాలం పద్ధతిలో చేసే మినపట్టు వేరు. మరి అది ఎలా చేసుకుంటారో చూద్దామా? ఈ మినపట్టులోకి స్పెషల్‌గా పచ్చడి అంటూ ఏమీ అవసరం లేదు. ఆవకాయ పచ్చడితో తిన్నా, టమాటా పచ్చడితో తిన్నా, కొబ్బరి పచ్చడితో తిన్నా, ఆఖరికి కారప్పొడితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి పాతకాలంలో చేసే ఈ మినపట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మినపట్టు కోసం నేను ఒక గ్లాస్ అయితే పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. పాతకాలం పద్ధతిలో మినపట్టు అంటే మినపప్పుతోనే చేసేవారండి. అది కూడా పొట్టు మినపప్పుతో. పొట్టు మినపప్పుతో ఏది చేసుకున్నా కూడా చాలా చాలా బావుంటుంది. అలాగే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్టు మినపప్పు కొంచెం కచ్చా పచ్చాగానే కడిగేసి తర్వాత దాన్నే డైరెక్ట్‌గా వాడేసుకునేవాళ్ళు. ఇంకొంతమందయితే పొట్టు అస్సలు పడేయకుండా దాంతోనే డైరెక్ట్‌గా కూడా రుబ్బేసి వేసుకుంటారు. కాబట్టి మనం కూడా కొంచెం పొట్టు ఉండేలాగా కడిగేసుకుందాము. ముందుగా నానబెట్టిన పప్పుని ఇలా చేత్తో బాగా కలిపితే ఆ పొట్టంతా కూడా ఊడిపోతుంది. తర్వాత దానిని కొంచెం శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా తయారైంది. అక్కడక్కడ కొంచెం పొట్టయితే ఉంచేశాను. ఇంకొంచెం ఉంచితే మరీ ఇడ్లీలు బ్లాక్‌గా ఉన్నాయేంటి అని అంటారండి ఇంట్లో వాళ్ళు. అందుకని చెప్పి ఇలా అయితే కడిగాను. తర్వాత ఇలా బాగా కడిగేసి పెట్టుకున్న పప్పుని ఇసుకేమైనా ఉందేమో చూసుకుని గాలించేసుకుని తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేస్తున్నాను. మీరు ఒకవేళ మిక్సీ జార్ ఇష్టం లేకపోతే ఇది గ్రైండర్‌లో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను అదే గ్లాస్‌తో 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. అవునండి, మీరు విన్నది నిజమే. ఇడ్లీ రవ్వ వేస్తున్నాను దీంట్లో. చూసారు కదా! మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ. దీంతోనే ఇప్పుడు మనం మినపట్టు వేసుకుంటామనమాట. చూసారు కదా! ఇప్పుడు 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత దాంట్లో నీళ్లు వేసేసి నానబెట్టేసుకోవాలి. మీరు ఉదయాన్నే పప్పుతో పాటు దీనిని నానబెట్టుకోవచ్చు. లేదంటే పప్పు రుబ్బే ముందు కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు పప్పుని మిక్సీ జార్‌లో వేసి ఒక తిప్పిన తర్వాత దాంట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం కూలింగ్ వాటర్ అయితే వేసుకుని చక్కగా మెత్తగా దీనిని మిక్సీ పట్టేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఎందుకు వేశానంటే మనం మిక్సీ జార్‌లో పిండి వేసుకున్నప్పుడు పిండి వేడెక్కిపోతుంది. అటువంటప్పుడు మనం దీంతో ఇడ్లీలు వేసినా, దోసలు వేసినా కూడా పిండి కొంచెం గట్టిగా ఉండి ఇడ్లీలు రాళ్ళలా వస్తాయి. కాబట్టి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల పిండి వేడెక్కకుండా మనం ఇడ్లీలు గానీ, దోసలు గానీ వేసుకున్నప్పుడు చాలా మెత్తగా వస్తాయి. చూసారు కదండీ! ఇదిగోండి ఇలా అయితే పిండి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకైతే వేసేసాను. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వని, దీనిని శుభ్రంగా 3, 4 సార్లు కడిగేసుకుని ఆ తర్వాత చేత్తో ఇలా పిండుకుని రవ్వని పిండిలో వేసుకోవాలి. చూసారు కదండీ! ఇలాగా వాటర్ అయితే అస్సలు రాకూడదనమాట. వాటర్ వచ్చినట్లయితే గనక పిండి పలుచగా అయిపోతుందండి. మనం ఇడ్లీ వేసుకున్నా, అలాగే దోస వేసుకున్నా, అట్టు వేసుకున్నా పిండి పలుచగా ఉంటే బాగోదు కాబట్టి మనం పిండి రుబ్బుకునేటప్పుడే వాటర్ అయితే సరి చూసుకుని వేసుకుంటాం కాబట్టి రవ్వని కంపల్సరిగా చేత్తో బాగా పిండుకుని వేసుకోవాలి. ఇలా అంతా కూడా రవ్వ వేసేసుకున్న తర్వాత చేత్తో దీనిని బాగా కలిపేసుకోవాలి. పిండిని మనం నైట్ కలుపుకుని పెట్టుకునేటప్పుడే అది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకి అది పలచగా ఉందా, గట్టిగా ఉందా అనేది సరి చూసుకోవాలి. మనం ఇడ్లీ కానీ దోస గాని వేసుకునేటప్పుడు పిండిలో అప్పటికప్పుడు వాటర్ వేయడం వల్ల దోస అయితే పెనానికి అతుక్కుపోతుంది. ఇడ్లీ అయితే గట్టిగా వస్తుంది. కాబట్టి నైట్ కలుపుకునేటప్పుడే వాటర్ సమానంగా సరిచూసుకుని కలిపేసి పెట్టుకుంటే గనక తెల్లవారేటప్పటికి ఇదిగోండి ఇలా ఉంటుంది. పిండిని నైట్ అంతా కూడా నేను ఇలా పులియబెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! చక్కగా పొంగి పిండి చాలా ఫ్లఫీగా అయితే ఉందండి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో! ఇలా ఉంటే ఇడ్లీలు దూదిల్లా వస్తాయండి. అలాగే అట్టు కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి దానికి ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని గరిటెతో తీసుకుని 1.5 గరిటె వేసుకుని దానిని కొంచెం స్ప్రెడ్ చేసి చక్కగా మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండీ! ఇలాగా పిండి వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెంగా ఇలా అనాలి. ఇది మరీ పలుచగా వేసుకోకూడదు. అలా అని మరీ మందంగా కూడా వేసుకోకూడదు. ఇలా సమానంగా 1.5 గరిటె వేసుకుని దానిని ఇలాగా స్ప్రెడ్ చేసుకుని కొంచెం చుట్టూ ఆయిల్ అయితే వేసేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టడం వల్ల అట్టు చక్కగా ఉడికి బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అట్టుని నెమ్మదిగా కింద నుంచి కదిలించాలి. ఇలా కదిలించడం వల్ల అట్టు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే గనక ఇది
ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి. చాలామందికి ఈ మినపట్టు వేసుకోవడం రాదు. చాలా ముక్కలు ముక్కలుగా అయిపోతుందని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి వేసుకునే ముందు మూత పెట్టినట్లయితే పిండి గట్టిపడి అట్టనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా రెండో వైపు కూడా వేయించుకున్న తర్వాత దీనిని తీసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందాము. నేను ఆల్రెడీ దీంట్లో కారప్పొడి వేసి పెట్టాను. ఇప్పుడు ఒక అట్టు తీసేసిన తర్వాత మళ్ళీ అదే పాన్ మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని మళ్ళీ 1.5 గరిటె పిండి వేసుకుని దానిని కొంచెం స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకుని చక్కగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదండీ! మినపట్టు వేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అట్లు. మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇలా అట్టు వేసేసుకుని బాక్స్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తినొచ్చు. చాలా బావుంటుంది. ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కూడా ఈ అట్టు వేసుకోవచ్చు. ఈ మినపట్లు చాలా చాలా బావుంటాయి. మన పాతకాలంలో మినపట్టు అంటే ఇదేనండి. మనలాగా ఇప్పుడు దోసల్లాగా బియ్యం వేసుకుని దోసల్లాగా వేసుకునేవాళ్ళు కాదు. ఇలాగా ఇడ్లీ పిండితోనే మినపట్టు వేసుకునేవాళ్ళు. చాలా చాలా బావుంటుంది ఈ అట్టు. దీంట్లోకి స్పెషల్‌గా పచ్చడంటూ ఏమీ అవసరం లేదు. దీంట్లో ఆవకాయ పచ్చడి గానీ, మాగాయ పచ్చడి గానీ, నిలవ పచ్చళ్ళుంటాయి కదా! కొరివి పచ్చడి గానీ, టమాటా పచ్చడి గానీ చాలా చాలా బావుంటాయండి. కారపొడితో అయితే అద్దిరిపోతుంది. ఇంకా చెప్పాలంటే తేనె పానకం ఉంటుంది గదండీ! చెరుకు పానకం అంటారు. దానిని కూడా వేసుకుని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. మన గోదావరిలో స్టైల్ అదేనండి. దిబ్బ రొట్టె, చెరుకు పానకం అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ అట్టు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. చూసారు కదండీ! నేను చెప్పిన ఈ టిప్స్‌తో అలాగే కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా మినపట్టయితే వస్తుంది. చూసారా ఎంత బావుందోనండి. మరి ఇంకెందుకు ఆలస్యం నేనైతే కారపొడితో అలాగే టమాటా పచ్చడితో సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. చాలా చాలా కమ్మగా ఉందండి. కారపొడితో ఈ అట్టు తింటుంటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మరి చూసారు కదా! దీనికంటూ ప్రత్యేకంగా ఏ పచ్చళ్ళు అవసరం లేదు. ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో తినేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా కమ్మగా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం చూసారు కదా! ఆ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన కొలతలతో గనక పిండి తయారు చేసి పెట్టుకుంటే ఇలా మినపట్టు, అలాగే ఇడ్లీ, ఊతప్పం ఇలా రకరకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి పిండి చేసి పెట్టుకుంటే గనక 3, 4 రోజులు ఈజీగా రకరకాల టిఫిన్స్ అయితే చేసుకుని తినేయొచ్చు. చూసారు కదండీ! చాలా బావుందండి టమాటా పచ్చడితో తింటుంటే ఆహా! అస్సలు నోట్లో నీళ్లూరుతున్నాయండి. ఒక్క ముక్కతో ఆగాలని లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం నేనైతే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా వీడియో నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటిల్లు ఫాలో అయిపోండి.